ఈ ల్యాండ్ ఇచ్చినటువంటి దాత 1915లో పఠాన్ వాజిద్ ఖాన్ వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చినటువంటి రిజిస్టర్ డాక్యుమెంట్లో వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమని? ఈ భూమి నేను ఇస్తుంది కేవలం ఈ యొక్క మైనారిటీ ముస్లింల, పేద మైనారిటీ ముస్లింల అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం, స్కూల్స్ కట్టడానికి మాత్రమే, లేకపోతే స్కాలర్షిప్స్కి, లేకపోతే ఏదైనా మిషనరీ డెవలప్మెంట్కి తప్ప. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏదైతే ఈ భూమి గతంలో ముస్లిం పర్సనల్ లా కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఇతరులటువంటి కమ్యూనిటీ ఏదైనా సరే, ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ఆయా సంబంధించినటువంటి ఏదైనా సరే శాఖలకు సంబంధించినటువంటి ఆస్తులున్నా అది ఆ రిలీజియస్ కమ్యూనిటీ వాళ్ళే ఉపయోగించుకోవాలి అని. కానీ ఈరోజు ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఈరోజు శాంక్షన్ చేస్తారు అంటే దీంట్లో వక్ఫ్ బోర్డు కూడా యాక్చువల్గా పర్మిషన్ లేదు. వక్ఫ్ బోర్డుకి ఎక్కడ ఉన్నటువంటి పర్మిషన్ కేవలం సంవత్సరం కాలం మాత్రమే. అదే బోర్డులో పాస్ చేస్తే 3 సంవత్సరాలు. బోర్డుని 40 సంవత్సరాలు అంటే దాదాపు 40 సంవత్సరాలు పర్మిషన్ ఇవ్వాలంటే దీనికి డైరెక్ట్గా కేంద్ర క్యాబినెట్ ఆమోదించాలి, అది అసెంబ్లీలో పెట్టాలి, దాని తర్వాత దాని బిల్లు ప్రతిపాదించాలి, దాని తర్వాతే టెండర్ పిలవాలి. కానీ ఇది చాలా గమ్మత్తుగా తర్వాత ఇంకా ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఒక్కసారి గతం వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి ఎవరు ఇప్పుడు మేము గొంతెత్తకపోతే, ఇప్పుడు మేము మాట్లాడకపోతే ఖచ్చితంగా దాన్ని వాళ్ళు ఏం చేయాలనుకున్నా చిన్నగా అన్నీ చేసుకుంటా వస్తారు. నేను ఈ మీడియా సమక్షంగా మైనారిటీలందరినీ లెగవండి. అందరూ ఈ పార్టీ అది ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ప్రాపర్టీస్ని మనం కాపాడుకోవాలి. నేను ఒకటే అడుగుతానండి, ఈ గవర్నమెంట్ ఏదో మంచి చేద్దాం, మేము అమరావతి కడదాం అంటున్నారు, కరెక్టే, నేను కాదనట్లేదు. ఇప్పుడు దాకా మీరు ఏమీ అక్కడ దిశ చూపించలేదు. చూపించిన ప్రకారంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాపర్టీస్ తీసుకొని ఏం చేద్దామని ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు, మీరు ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకున్నారు అంటున్నారు. అసలు ఏంటి దాని ప్లాన్ ఏంటి? ఇప్పుడు నజీర్ అహ్మద్ గారు ఉన్నారండి, ఇప్పుడు దీనికి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాలి? సరే, దీని గురించి బయటకు వస్తుంది. అసలు ఇది మైనారిటీలకి ఎంత మంచి చేసిద్ది, ఎంత స్థాయి వరకు మైనారిటీలకి ఇది ఉపయోగపడిద్ది? దీనివల్ల ఈ రోజు ఎంతో మంది పిల్లలు చదువుకుంటున్నారు, రేపటి రోజు రోడ్డు మీద పడతారు, దీనికి కావాల్సిన ఫండింగ్ రాదు, చేయదు. అంటే అక్కడ కౌలుకి తీసుకున్నారు, ఆ కౌలు డబ్బులు వస్తాయి, వచ్చిన తర్వాత దాంతోనే కదా పిల్లలు ఇక్కడ చదువుకునేది కానీ, లేకపోతే ఇంకో డెవలప్మెంట్ కానీ, ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ అన్నీ జరుగుతున్నాయి. రేపటి రోజు మీరు అమ్మేసిన తర్వాత దీన్ని లీజ్ అని చెప్పి దాన్ని ఖచ్చితంగా మీరు అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత దాని పరిస్థితి ఏంటి? దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు మిగతావి అంటే మీరు 5 సంవత్సరాల పాలనలో మీరు జేబులు నింపుకొని పోతే పర్వాలేదు, కానీ దీని మీద కుటుంబాలు కానీ, దీని మీద పిల్లలు చదువుకోవడం కానీ అది మీకు ఇష్టం లేదా? నిజంగానే దీన్ని బట్టి అర్థమవుతుంది. నాకు తెలిసి నజీర్ అహ్మద్ గారు ఒక మైనారిటీ కాదనుకుంటా. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న వక్ఫ్ బోర్డ్ ఇష్యూ వచ్చినప్పుడు నేనేం చేయలేనండి అని చెప్పి చేతగాని ఎమ్మెల్యే ఈ రోజు మళ్ళీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉండి ఆయన అధ్యక్షతన ఆయన ఒక ప్రెసిడెంట్గా ఉండి, ఆయన మొత్తం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి, స్థానికంగా ఇక్కడ మైనార్టీ ఎమ్మెల్యే ఉండి ఆయన ఏమి చేయలేకపోతున్నాడు అని అంటే దీని ఎంత పర్సెంటేజ్ మీకు ఇస్తున్నారు? ఒక మాట చెప్పండి. ఈ రోజు ఆయనకి నిజంగానే మైనార్టీలన్నీ చిత్తశుద్ధి ఉంటే నిలబడాలి కదా, ముందు నిలబడాలి కదా, మాట్లాడాలి కదా. ఎక్కడికి పోయారు? మీకు మైనార్టీలు అంటే లెక్క లేదా, లేకపోతే వాళ్ళంటే ఇష్టం లేదా? దీన్ని బట్టే అర్థమవుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మేము గతంలో నుంచి మొత్తుకుంటుంది అంతే. అదే మేము గతంలో 2024లో ఏమన్నారు, ఇక్కడ ఉన్న పెమ్మసాని ఏమన్నారు, మైనార్టీలకు ఏదో ఇబ్బంది వస్తే నేను ఉన్నాను అని చెప్పిన వ్యక్తులు ఏమయ్యారు? ఎక్కడ ఉన్నారు? ఎక్కడి అసలు ఏం చేస్తున్నారు మీరు? ఒక మాట ఏదైనా కూడా స్పష్టంగా క్లారిటీగా ఇవ్వలేనప్పుడు మీరు అసలు ఆ పదవులో ఉండటం ఎందుకు? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేనప్పుడు, చెప్పలేనప్పుడు అసలు అది మీరు ఇండస్ట్రియల్ పార్క్ అని అంటున్నారు కదా, అసలు ఇండస్ట్రియల్ పార్క్ ఏంటి, ఎలా ఏంటి? ఒక బ్లూ ప్రింట్ లేదు, ఏమీ లేదు. అక్కడ కలెక్టర్ గారు వెళ్ళి దాన్ని సర్వే చేయిస్తారంట. అసలు ఏంటి? ఎవరికి హక్కు ఉంటుంది? ఎవరి హక్కు? అది ప్రజల హక్కు, అది మైనారిటీల హక్కు. మీరేంటి చేయటం ఏంటి? గతంలో ముస్తఫా గారు ఉన్నప్పుడు అక్కడ దాదాపుగా 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కౌలుకు తీసుకున్న వాళ్ళని మైనారిటీలందరికీ అది ఒక ప్రాపర్టీ ఉన్న కొన్ని ఉన్న ప్రాపర్టీస్, దానివల్ల ఎంతో మంది పేదవాళ్ళు చదువుకుంటున్నారు. మీరు చెప్పిన మాటలు మేము ఉచితంగా నేను స్కూళ్ళు కడతాను, నేను హాస్పిటల్ కడతాను, నేను మంచి సంక్షేమం కోసం కడతానని చెప్పిన మాటలన్నీ పోయి ఈరోజు మా ప్రాపర్టీస్ మీద పడుతున్నారే. నేను ఒక్కటి అడుగుతాను, ఇవి ప్రతి ఒక్క
సామాజిక వర్గానికి కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా క్రిస్టియన్స్ కానీ లేకపోతే హిందువులకు కానీ అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అందరి ఉన్నాయి. కానీ ఈరోజు ఎందుకు మరీ ముఖ్యంగా మైనార్టీల మీద పడుతున్నారు? ఇది ఈ ప్రశ్న నిజంగానే ఒక్కసారి నేను ఈ మీడియా ప్రకారంగా మైనార్టీలందరూ నేను అడుగుతున్నాను. నేను ఎవరిని తీసుకోమని చెప్పట్లేదు, కానీ మనం ఎందుకు ఈరోజు మరి అక్కడ అమరావతిలో వాళ్ళు చెప్పిన ల్యాండ్ ఎక్వైజ్ చేశారు, ఎంతో మంది ల్యాండ్ పూలింగ్ చేశారు, దాన్ని డెవలప్ చేయలేకపోయారు. అక్కడ ఇంకా రైతులు మేము ఇవ్వము, మీరు ఏం డెవలప్ చేస్తున్నారు అన్నారు. దానికోసం మరి ఎటు తీసుకోవాలో ఏం తీసుకోవాలో తెలియక ఈరోజు మరి మైనార్టీ అంజుమన్ ప్రాపర్టీస్ని మీరు తీసుకోవడం అనేది నిజంగానే చాలా బాధగా ఉంది. అలాగే ఖచ్చితంగా చెప్తున్నాము, దీన్ని మేము హైకోర్టుకి తీసుకెళ్తాము, ఖచ్చితంగా హైకోర్టులో మేము వేస్తాము. దీన్ని మీరు ఆపకపోయారా మీరు ఉధృత చేయడానికి వెనకాడమని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్న స్థానిక దద్దమ్మ ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైనా నోరెత్తి మాట్లాడారా ఏమని మా ఎమ్మెల్యే గారు మంచి చేశారని, నిజంగానే మీరు కూడా ఒక మచ్చలా మిగిలిపోతారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. కుదిరితే వచ్చి సపోర్ట్ చేయండి, పార్టీలకు అతీతంగా వచ్చి సపోర్ట్ చేయండి. మనం అందరం కలిసికట్టుగా ఆ వక్ఫ్ బోర్డ్ అలాగే అంజుమన్ ల్యాండ్ని కాపాడుకున్నారు తప్ప మీరు ఎవరైనా కావాలంటే ఎమ్మెల్యే గారండి మీరు ఇంకా బెటర్ టు లీవ్ దిస్ పాలిటిక్స్. ఎందుకనంటే పనికిరాదు మీకు పాలిటిక్స్, ఏంటంటే జేబులు నింపుకోవడానికి తప్ప అని చెప్పి ఒక మీనింగ్గా మారుతున్నారు. బెటర్ లీవ్ దిస్ పాలిటిక్స్ అండ్ బీ ఇన్ హోమ్. మీరు ఇంట్లో ఉంటే మంచిది, ఇలాంటి రాజకీయం చేయటం కన్నా ఇంట్లో ఉండటం మంచిదని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ, అలాగే మీ స్థాయి కాదు, మీరు నిజంగానే మీరు మాట్లాడే అర్హత కూడా కోల్పోయారు ఉండే కొద్దీ. ఎందుకనంటే ప్రజలకి మంచి చేయలేరు, మీ మైనార్టీస్కి మంచి చేయలేరు. అలాగే ఈరోజు ఆ వక్ఫ్ బోర్డ్ కానీ లేకపోతే అంజుమన్ ప్రాపర్టీస్ కానీ మీరు కదిలిస్తే మాత్రం ఈరోజు ఒక కలెక్టర్కి హక్కు లేదు, ఈరోజు ఒక ఎమ్మెల్యేకి హక్కు లేదు దాని గురించి మీరు కదిలించడానికి. మేము ఒకసారి మీరు ఆలోచన చేయమని చెప్పి ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి, ఒక మినిస్టర్కి, అలాగే ఒక ఎంపీకి మాత్రం తెలియచేస్తున్నాము. అలాగే దీని గురించి మాత్రం ఎక్కడో కూడా మేము చెప్తున్నాం, దీన్ని శాంతియుతంగానే ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాము. దీని తర్వాత కార్యాచరణ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుపుతాము. హైకోర్టులో కూడా దీన్ని పిటిషన్ వేస్తాము. దీన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో పోనేము. దీన్ని చూసుకొని మళ్ళీ మీరు చూసుకుంటే మన పత్తిపాడు నియోజకవర్గం రెడ్డిపాలెంలో కూడా 180 ఎకరాలు ఉన్నాయి. అవి కూడా మేము ఎక్కడికి పోనేము. ఒక్కసారి మేము చెప్తున్నాము, ఏదో చేతులు కట్టుకొని ఇంట్లో ఉంటున్నాము లేకపోతే ఏం మాట్లాడలేదు మైనారిటీస్ అని అనుకోకండి. ఒక్కసారి గొంతెత్తితే మాత్రం మరి ఈ రాష్ట్రానికి ఒక పరిస్థితి మళ్ళీ మరి ఈ కూటమి ప్రభుత్వానికి మాత్రం ఇది ఒక మచ్చలాగా మారి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పే విధంగా మైనారిటీ సోదరులు ఉంటారని చెప్పి మీకు హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.